నమస్తే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో భాగంగా గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ప్రభుత్వం నియమించింది. రిటర్నింగ్ అధికారిగా నియమితులైన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించబోతున్నట్టు తెలిసింది. కాగా చివరిసారిగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు 2 ఏళ్ల కాల పరిమితితో 2016లో జరిగాయి. ఇక చివరిసారిగా ఆర్టీసీలో 2016 జూలై 19న ట్రేడ్ యూనియన్ ఎన్నిక జరిగింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ 10 రీజియన్లు 4 నాన్ ఆపరేషన్ యూనిట్లలో విజయం సాధించింది. ఖమ్మం రీజియన్లో మాత్రం SWF గెలిచింది. 8 ఆగస్టు 2016 నుండి 7 ఆగస్టు 2018 వరకు గుర్తింపు సంఘం కాలపరిమితి కొనసాగింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన అప్పటి కేసీఆర్ సర్కార్ ఆ పని చేయకపోవడంతో పాటు ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లకు గుర్తింపును రద్దు చేసింది. దాంతో అప్పటి నుండి 8 ఏళ్ల పాటు ట్రేడ్ యూనియన్ ఎన్నికలనే మాట లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో సుమారు 52,000 మంది ఆర్టీసీ కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. కాలక్రమంలో సుమారు 16,000 మంది కార్మికులు పదవీ విరమణ చేశారు. కానీ వారి స్థానాల్లో కొత్త నియామకాలు మాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల్లో పాల్గొనే కార్మికుల సంఖ్య 36,120 మంది ఉన్నారు. వీరంతా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 12 రిజిస్టర్డ్ యూనియన్లు ఉన్నట్టు కార్మిక సంఘాలు చెబుతున్న కార్మిక శాఖ సిద్ధం చేసిన జాబితా ప్రకారమే పోటీకి అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి, రీజియన్ స్థాయిలో 2 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. రీజియన్ స్థాయిలో 10 ఉమ్మడి జిల్లాల రీజియన్లతో పాటు నాన్ ఆపరేషనల్ యూనిట్లు అయిన ఉప్పల్, మియాపూర్, కరీంనగర్ వర్క్షాప్, బస్ భవన్ల పరిధిలో క్లాస్ 6 ఎన్నిక ఉంటుంది. రీజియన్, రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. మరోవైపు ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం రిటర్నింగ్ అధికారిని నియమించినందున ఆర్టీసీ యంత్రాంగం వివరాలను సిద్ధం చేస్తుంది. మరోవైపు రిటర్నింగ్ అధికారిగా నియమితులైన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ తనకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు. కాగా విలీన ప్రక్రియనే ముందు చేపట్టాలని అన్ని కార్మిక సంఘాలు కోరుతున్న ప్రభుత్వం మాత్రం గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ముందుకు చేపడుతుంది. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు ఒక డిమాండు, మరోవైపు విలీనం ఒక డిమాండు. ప్రధానంగా 2 డిమాండ్ల చుట్లే మొత్తానికైతే మాత్రం ఆర్టీసీ, జేఏసీ సంబంధించిన నాయకులు అయితే మాత్రం కొంతకాలంగా ఇటు ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏదైతే ఆర్టీసీ సంఘాలు చెప్పిన డిమాండ్లు అన్నిటి కూడా ఓకే చెప్పింది. దీంట్లో ప్రధానమైనది గుర్తింపు సంఘాల యొక్క ఎన్నికలు. ఈ గుర్తింపు సంఘాల కార్మిక సంఘాల ఎన్నికలు ఉండడం ద్వారా ఇటు అధికారికంగా ఇటు ప్రభుత్వం పైన కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం పైన కూడా కార్మికుల తరపున వాళ్ళ సమస్యలు నేరుగా చెప్పే అవకాశం ఉంటుంది. గతంలో ఇటు ఎన్నికలను బీఆర్ఎస్ హయాం ఆపింది, దాంతోపాటు గుర్తింపు సంఘాల ఎన్నికలను కూడా రద్దు చేసింది. యూనియన్లనే రద్దు చేసిన సందర్భం అయితే మాత్రం కేసీఆర్ హయాంలో కనిపించింది. చివరిసారిగా 2016లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అది 2 ఏళ్ల కాల పరిమితి. ఆ తర్వాత ఆ టైం పీరియడ్ తర్వాత వీళ్ళు ధర్నా, ఆర్టీసీ జేఏసీ ధర్నా చేయడం, ఆ ధర్నా కూడా పెద్ద ఎత్తున దాదాపు 2 నెలల పాటు సాగడం. ఆ సాగిన నేపథ్యంలో ఒక టైంలో అయితే మాత్రం ఆర్టీసీని ఇక ప్రైవేట్లో కూడా విలీనం చేస్తామన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ ఇదే అంశంపై మాట్లాడుతూ తప్పకుండా ఇప్పట్లో మేము ఆర్టీసీని బాగు చేస్తాం, మీ ఉద్యోగాలు ఎటుపోవు, కానీ గుర్తింపు సంఘాల ఎన్నికలు కానీ ఈ యూనియన్ల మాట వినొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనియన్ల వల్ల కూడా అసలు ముందుకు సమస్యలను కూడా ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. వీళ్ళు సమ్మె చేయడం వల్ల మొత్తం కూడా ఆర్టీసీ నష్టపోతుందని కూడా అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ మాట్లాడడం. ఆ తర్వాత ఇక తదనంతర పరిణామాలు చాలా జరిగాయి. ఒక టైంలో ఇక ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఆర్టీసీనే ప్రైవేట్లో విలీనం చేస్తా ఉన్న ప్రచారం జరిగింది. యూనియన్లు ఇక మొత్తం కూడా వ్యవస్థ రద్దయిపోయింది. చాలామంది యూనియన్లు బయట నుండి మాట్లాడుతున్నప్పుడు కూడా గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా ఈ ఆర్టీసీ గుర్తింపు సంబంధించిన ఎన్నికలు జరగాలి అంటూ కూడా పెద్ద ఎత్తున యూనియన్ నేతలు డిమాండ్ చేయడం, ఇదే సందర్భంలో విలీనం అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు.
ముందు విలీనం పెట్టాలి. ముందు విలీనం అయితే ఒక భరోసా ఉంటుంది. ప్రభుత్వంలో విలీనం ఉండడం ద్వారా ఒక్కొక్క ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, సమయానికి శాలరీ ఉంటుంది, సమస్యలు కూడా అన్నీ వస్తాయి. పిఆర్సీలు, డిఏలు రావాల్సిన అన్నీ కూడా ఉద్యోగ భద్రత అనేది చాలా పటిష్టంగా అమలవుతుంది అనేది కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క డిమాండ్. కానీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రస్తుతానికి ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం చూస్తుంది. ఇందులో భాగంగా ఆర్టీసీ యాజమాన్యం అయితే మాత్రం ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారిని నియమించారు. దాంతోపాటు ఇక ప్రక్రియ చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదే సందర్భంలో సోమవారం ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మాత్రం దీనిపై సమావేశం నిర్వహించబోతున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఆర్టీసీ విషయంలో మాత్రం ప్రభుత్వం కాస్త దీనిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగడం ద్వారా వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో వాళ్ళకు హక్కుగా ఇక ప్రభుత్వాన్ని కూడా భవిష్యత్తులో సమస్యలపై, కార్మికుల సమస్యలపై, అన్ని విషయాలపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. విలీన ప్రక్రియ కూడా తర్వాత చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 2016 తర్వాత మరోసారి ఇక ఇంత భారీ గ్యాప్ తర్వాత అయితే మాత్రం కాంగ్రెస్ హయాంలో ఎన్నికలు, ఆర్టీసీ కార్మికుల సంఘాలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతేనే మరి ఈ గుర్తింపు సంఘాల్లో మరి కార్మికులు ఎవరి వైపు నిలుస్తారు, ఏ సంఘం వైపు నిలుస్తారనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. 12 సంఘాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా అధికారికంగా మరి నోటిఫికేషన్లో ఇటు ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టే మరి ఆధారపడి ఉంటుంది. ఏ సంఘాలకు గుర్తింపు ఉంటుంది, దేనికి అవకాశం ఉంటుందని మాత్రం త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఫైనల్గా ఆర్టీసీలో మాత్రం ఒక 2-3 అప్డేట్స్లో భాగంగా గతంలో సమ్మె చేసిన సందర్భంలో అయితే మాత్రం ఆ సమ్మెలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సంఘాలతో మాట్లాడుతూ మీ యొక్క అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తాం, కాస్త సమయం ఇవ్వండి, అన్ని రకాల విలీనం అనేది కూడా ప్రధానమైన డిమాండ్ కదా, ఆ విలీనం కూడా చేసుకుంటామని కూడా హామీ ఇవ్వడంతో ఆర్టీసీ చేపట్టిన ఏదైతే సమ్మె ఉందో 2 రోజుల తర్వాతనే ఆ సమ్మె కూడా విరమించుకున్న సందర్భం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఒక కదలిక అయితే మొదలైంది. ఎన్నికల ప్రాసెస్ తర్వాత ఇక విలీనం ఉంది. ఆ విలీనం తర్వాత ఉద్యోగ భద్రత సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ఆ అంశాలు కూడా చాలా అలవెన్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి. త్వరలో మరి వాటి కూడా ప్రభుత్వం నుండి మరి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.